గ్యాస్ ఈకేవైసీకి సంబంధించి కూడా సో లాస్ట్ గడువు 16 తారీఖు అనేది చాలా వరకు కూడా మనం చూస్తున్నాం. యూట్యూబ్లో కావచ్చు, సోషల్ మీడియాకు సంబంధించి ఇటు ట్విట్టర్లో కావచ్చు, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, వివిధ మాధ్యమాల్లో కూడా మనం చూస్తున్నాం. ఏంటి గ్యాస్ 16 తారీఖు వరకే, ఈ నెల 16 తారీఖు వరకు కూడా లాస్ట్ డేటు. ఒకవేళ గ్యాస్ ఈకేవైసీ చేసుకోకపోతే 16 తర్వాత గ్యాస్ కనెక్షన్ అనేది కట్ అవుతుంది, రద్దు అయ్యే అవకాశం ఉంటుంది అనే దాన్ని కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తూ ఉన్నాయి. సో మరి ఒకవేళ ఈ కేవైసీ కంప్లీట్ చేసుకోకపోతే మళ్ళీ గ్యాస్ అప్లై చేసుకోవడానికి కూడా ఉండదు, రద్దు అయిపోతుంది. ఎందుకంటే కొత్త కనెక్షన్లు కూడా ఇప్పుడు ఇవ్వట్లేరు కదా. సో దాని ద్వారా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ గ్యాస్ స్టేషన్స్ దగ్గర లైన్లు కొడుతూ ఉన్నారు చాలా వరకు కూడా. సో దాంతోపాటు ఇటు ఏదైతే ఈ ఈకేవైసీకి సంబంధించి కూడా ఎట్లా చేసుకోవాలి ఏంది అనేది కూడా తెలియట్లేదు. సో ఇది మన ఇంటి వద్ద నుంచే చేసుకోవచ్చు, మన మొబైల్ ఉంటే సరిపోతుంది. మరి ఏ యాప్ కావాలి, ఎట్లా మన ఈకేవైసీ చేసుకోవాలి, దానికి సంబంధించిన ఒకటి తంబ్ చేయడానికి కూడా ఉంటుంది కదా అంటే లేదు. దానికి ఏ విధంగా చేసుకోవాలనేది నేను లాస్ట్లో చెప్తా. ముందుగా దానికి సంబంధించిన వార్త ఉన్నది, చివరి వరకు చూడండి. గ్యాస్ ఈకేవైసీ గడువు పెరిగిందా, 23వ తేదీ వరకు పొడిగింపు అంటూ కూడా మరి వినియోగదారులకు సందేశాలు. ధృవీకరించని చమురు సంస్థలు అనేదాన్ని కూడా ప్రస్తుతానికి 16వ తేదీ తుది గడువు ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. సో గృహ వినియోగ మరి గ్యాస్ కనెక్షన్లకు ఈకేవైసీ గడువు మరి తేదీ వరకు కూడా పొడిగించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. 23వ తేదీ వరకు కూడా ప్రచారం జరుగుతున్నది. మరి ఈ గడువు పొడిగింపుపై కూడా కొందరు వినియోగదారులకి సందేహాలు వచ్చినట్లు వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే ఈకేవైసీ గడువు పొడిగింపు వార్తను చమురు సంస్థలు ధృవీకరించలేదంటూ మరి ప్రస్తుతం ఉన్న ఆదేశాల ప్రకారం ఈ నెల 16వ తేదీ ఈకేవైసీ తుది గడువు అంటూ కూడా ఈ గడువును జూలై 31 నుంచి ఇప్పటికే ఓసారి పొడిగించారు. మరి పీవీఎం యువేతర గృహ వినియోగదారులకి కూడా మార్చి నుంచి ఈకేవైసీ తప్పనిసరి. గడువులోగా కేవైసీ పూర్తి చేయని వారు గృహ ధరకు సిలిండర్ పొందే అర్హత కోల్పోతారు, వారికి వచ్చే సబ్సిడీ ఆగిపోతుంది, చమురు సంస్థలు హెచ్చరిస్తూ ఉన్నాయి. మరి రాష్ట్రంలో 1.3 కోట్లకు పైగా గృహ కనెక్షన్లు ఉన్నాయి. సాంకేతిక సమస్యల వల్ల ఇందులో చాలామంది ఈ కేవైసీ పూర్తి కాలేదట. ఇది పరిస్థితి. ఒకవేళ 16 తారీఖు అనేది వినిపిస్తూ ఉంది, 23 తారీఖు వరకు కూడా పెంపు అంటూ కూడా ఒక వార్తలు వస్తూ ఉన్నాయి. కానీ దానికి సంబంధించినటువంటి చమురు సంస్థలు ఏవైతే ఉంటాయో అవి మరి చెప్పలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఎప్పటివరకు లాస్ట్ ఏంటి అనేది అని కూడా. సో ఈ అంశం పక్కన పెడితే అసలు ఈ కేవైసీ ఎలా చేసుకోవాలి, ఓన్లీ మరి గ్యాస్ ఆఫీసులకు దగ్గరికి వెళ్ళే చేసుకోవాలంటే లేదు, మనం ఇంటి దగ్గర నుంచే మన మొబైల్ నుంచే చేసుకోవచ్చు. అది ఎట్లా అనేది కూడా చెప్తా, ఒకసారి చూడండి. మనకి చాలా వరకు కూడా కనెక్షన్స్ ఉంటాయి, ఇండియన్ అని, భారత్ అని. సో ఇట్లా చాలా వరకు కూడా కనెక్షన్స్ ఉంటాయి కదా గ్యాస్ కనెక్షన్ సంబంధించి. సో దానికి మొదటగా మనం మొబైల్లో ఒక 2 యాప్లు డౌన్లోడ్ చేసుకోవాలి. ఒకటి ఆధార్ ఫేస్ రీడింగ్ సంబంధించి ఒక యాప్ ఉంటుంది. దాంతోపాటు రెండోది మన ఏదైతే గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయో ఆ గ్యాస్ కనెక్షన్కి సంబంధించి కూడా యాప్స్ ఉంటాయి ప్లేస్టోర్లో. సో ఫర్ సపోజ్ భారత్ గ్యాస్ అనుకో, భారత్ గ్యాస్ బీపీసీఎల్ అని ఉంటుంది, భారత్ గ్యాస్ హలో బీపీసీఎల్ అని ఉంటుంది. సో దాని యాప్ ఇన్స్టాల్ చేసుకొని, సో మనకి కొన్ని స్టార్టింగ్లో కొన్ని అడుగుతుంది, డీటెయిల్స్ అడుగుతుంది, గ్యాస్ కనెక్షన్ సంబంధించినటువంటి మొబైల్ నెంబర్ కావచ్చు. అది ఇవ్వగానే మనకు ఓపెన్ అయిపోతుంది. దాంట్లో మన డేటా అంతా కూడా చూపిస్తుంది ఈ బీపీసీఎల్ యాప్లో. భారత్ గ్యాస్ గురించి చెప్తున్నాను నేను, తర్వాత ఇండియన్ గ్యాస్ గురించి మాట్లాడదాం. సో భారత్ గ్యాస్ ముందుగా మీరు ఈ కేవైసీ చేసుకోవాలి అని అంటే బీపీసీఎల్ హలో బీపీసీఎల్ అనేది ప్లేస్టోర్లో ఉంటుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. దాంతోపాటు ఈ ఆధార్ రీడ్ ఫేస్ యాప్ అనేది ఉంటుంది. సో దాన్ని కూడా మీరు అక్కడ క్లిక్ చేయగానే మీకు సజెషన్ చూపిస్తుంది. సో ఆధార్ ఫేస్ రీడ్ అనేది ఉంటే దాన్ని క్లిక్ చేసి దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ 2 యాప్లు డౌన్లోడ్ చేసుకున్నాక బీపీసీఎల్లోకి వెళ్ళి లాగిన్ అవ్వండి. మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయితే మనకి మీ డేటా అంతా కూడా చూపిస్తుంది. అందులో సెర్చ్ బార్ ఉంటుంది, పైన సెర్చ్ బార్లో ఈ కేవైసీ అని టైప్ చేయండి. ఈ కేవైసీ అని టైప్ చేస్తే మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చూపిస్తుంది. దాన్ని ఓకే చేసి మనం స్టార్ట్ అని కొట్టగానే, అంటే ఈ కేవైసీ ప్రొసీడ్ అని కొట్టగానే నీకు ఈ ఏదైతే మనకి ఫేస్ రీడింగ్ ఉంటుందో ఫేస్ రీడింగ్లో కెమెరా ఓపెన్ అవుతుంది. అది ఎట్లా ఓపెన్ అవుతుంది అంటే మనకి ఈ ఆధార్ కార్డు ఫేస్ రీడ్ అనేది యాప్ ఉంటేనే ఓపెన్ అవుతుంది. సో ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాక దీంట్లో లాగిన్ అయ్యి మరి సెర్చ్ బాక్స్లో ఈ కేవైసీ అని టైప్ చేస్తే మీకు ఈజీగా మన ఫేస్ ఒక దగ్గర ఫేస్ మనం నిల్చొని, సో కెమెరా ఎలా అయితే మనం ఫ్రంట్ కెమెరా తీసుకుంటామో అట్లా పెడితే మనకి రెడ్లో ఉన్నటువంటి రౌండ్గా తిరుగుతుంది. ఆ రౌండ్ తర్వాత గ్రీన్ ఎప్పుడైతే వస్తుందో ఆ గ్రీన్ వచ్చిన తర్వాత మన ఈ కేవైసీ సబ్మిట్ చేసినట్టు అవుతుంది. సో గ్రీన్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా తీసుకొని ప్రొసీడర్ అని చెప్పి మనకి ఈ కేవైసీ కంప్లీట్ చేసుకున్నట్టుగా మనకు ఒక మెసేజ్ వస్తుంది. దాంతోపాటు ఈ యాప్లోనే బీపీసీఎల్ యాప్లోనే మనకి చూపిస్తుంది అక్కడ
మనం ఏదైతే సిలిండర్ బుక్ చేయడానికి ఒక ఆప్షన్ ఉంటుందో అందులో ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీరు ఎప్పుడు ఈ కేవైసీ కంప్లీట్ చేసుకున్నారనేది అందులో స్పష్టంగా మనకు కనిపిస్తుంది. డేటు, టైము, ఎప్పుడు చేసుకున్నారనేది. సో దాని ద్వారా మనం ఇంటి వద్ద నుంచే ఎట్లాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇంటి వద్ద నుంచే మనం ఈ ఈకేవైసీ అనేది గ్యాస్ కనెక్షన్ సంబంధించి ఈకేవైసీ అనేది మనం కంప్లీట్ చేసుకోవచ్చు. సేమ్ ఇప్పుడు బీపీసీఎల్ భారత్ గ్యాస్ సంబంధించి చెప్పాం కదా, ఇండియన్ గ్యాస్ కూడా అంతే ఉంటుంది. ఇండియన్ ఆయిల్ అని చెప్పి టైప్ చేయండి ప్లే స్టోర్కి వెళ్ళి, చేస్తే మీకు అక్కడ ఇండియన్ ఆయిల్ కేవైసీ అనేది ఉంటుంది యాప్. సో ఇండియన్ ఆయిల్ అయినా ఉంటుంది. సో దాన్ని మీరు క్లిక్ చేస్తే మీరు మళ్ళీ సేమ్ ఇదే విధంగా భారత్ గ్యాస్ ఏ విధంగా అయితే లాగిన్ అయ్యారో ఇండియన్ గ్యాస్ వాళ్ళు కూడా అదే విధంగా లాగిన్ అయ్యి ఈ ఆధార్ ఫేస్ రీడ్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా డైరెక్ట్గా మీకు అక్కడ ఈకేవైసీ అనేది ఉంటుంది సెర్చ్ బాక్స్లో. సేమ్ ఇండియన్ ఆయిల్ వాళ్ళకి సంబంధించి కూడా సెర్చ్ బాక్స్లో ఈకేవైసీ అని కొట్టాలి. సో మీద ఉంటుంది అది, మీకు యాప్ ఓపెన్ చేస్తే మీకు అర్థమైపోతుంది. సో ఈకేవైసీ అని కొట్టేస్తే మనకి ఈకేవైసీ ప్రాసెస్ అంతా కూడా అయిపోతుంది గ్యాస్ కనెక్షన్ సంబంధించి. ఇందులో ఎట్లాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, లేకపోతే గంటల తరబడి లైన్లో నిల్చోవాల్సిన అవసరం లేదు. దాంతోపాటు మనకి సరఫరా చేసేటటువంటి పర్సన్ ఎవరైతే ఉంటారో తన దగ్గర వెళ్ళి కూడా అడిగే పరిస్థితి కూడా లేదు. మనకే సింపుల్గా మన మొబైల్లోనే ఒక 2 యాప్ల ద్వారా కూడా మనం ఈ ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు. సో భారత్ కానీ, ఇండియన్ కానీ, ఇంకోటి కానీ ఏదైనా కూడా. సో ఇప్పుడు అంటే ఈ 2 యాప్కి సంబంధించి కూడా జెన్యూనేనా అని మీరు అడగవచ్చు. ఈ ఆధార్ ఫేస్ రీడ్కి సంబంధించి, అదేవిధంగా ఈ బీపీసీఎల్ కావచ్చు, ఇండియన్ ఆయిల్కి సంబంధించినటువంటి ఈ యాప్స్ అన్నీ కూడా జెన్యూనేనా అంటే జెన్యూనే. ఇవన్నీ కూడా ఆ సంస్థకు సంబంధించినటువంటి యాప్సే. ఎట్లా కూడా ఫ్రాడ్ ఉండదు. ఈ ఫేస్ రీడింగ్ అనేది, ఆధార్ ఫేస్ రీడింగ్ అనేది ఆ సంస్థనే అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. చాలా వరకు కూడా మార్పులు చేర్పులు కూడా అక్కడి నుంచే చేస్తున్నారు. ఈ ఆధార్కి సంబంధించిన దాంట్లోనే మనం మీ సేవకు పోవాల్సిన అవసరం లేదు, ఇంకో దగ్గర పోవాల్సిన అవసరం లేదు. మన మొబైల్ నుంచే ఈ విధంగా ఈ కేవైసీ చేసుకోవచ్చు. సో మరి ఇంత క్లీన్గా చెప్పినాం. మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నా, ఈ కేవైసీ ప్రాసెస్ విషయంలో ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మీ ఎక్కువ ఏవైతే కామెంట్స్ వస్తాయో దాని మీద నేను మళ్ళీ ఇంకో వీడియో చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. దీని మీద ఏమైనా మీకు ఇంకా ఏం చేయాలి ఏంటి అనే దాని కూడా ఇంకా మీకు తెలియకపోతే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.